అంటే సేవకుడు ఒక కుటుంబాన్ని గురించి ఎంత భారము, ఎంత బాధ్యత కలిగి ఉంటాడో మీరు గమనించగలగాలి. అంటే ఈరోజు నేను చెబుతుందో నా అనుభవాలు కాదు, అపోస్తలుడైన పౌలు గారు తన సేవా జీవితంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాల్ని ఆయన చూస్తున్నప్పుడు, అరే నిజమైన సేవకులు అంటే అపోస్తలుడైన పౌలు గారు వలె ఉండాలి కదా. ఎస్, నేను ఈరోజు పరిచర్య చేయడానికి నా గురువు అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే బైబిల్లో చాలామంది సేవకులు ఉన్నారు, కానీ నేను ఎక్కువ ఫోకస్ చేసేది, నేను ఎక్కువగా మాటలు చెప్పేది ఆయన గురించి చెప్తాను, ఆయన చెప్పిన మాటలే చెబుతాను. ఎందుకంటే ఆయన అన్న మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. అలాంటి మాట ప్రపంచంలో ఇంకెవరు అనలేదు, అలాంటి మాట ప్రపంచంలో ఇంకెవరు అనజాలరు. ఎందుకంటే అంత భక్తిలో అంతగా ఆయన అలా పరవశించిపోయి అనేక మంది జీవితాల్లో ఆయన స్థిరపరిచాడు, కట్టాడు, బ్రతుకులను మార్చాడు. ఇదిగో సంఘంలోకి వచ్చిన వారు వ్యభిచారం చేస్తున్నారండి, అందుకే వ్యభిచారం గురించి మాట్లాడాడు. సంఘంలోకి వచ్చిన వారు దోషకులుగా ఉన్నారండి, మీరు బూతులు మాట్లాడకండి అన్నారు. సంఘంలోకి వచ్చిన వారిలో విగ్రహారాధన ఉందండి, మీరు విగ్రహారాధన చేయకండి. సంఘంలోకి వచ్చిన వారు భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువైపోతున్నాయి, సమాధానం గురించి మాట్లాడాడు. సంఘంలోకి వచ్చిన వారు అనేక మంది ఎదుటి వారిని ప్రేమించట్లేదు, ఇదిగో మీరు అందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడని, ఇలాంటి ఎన్నో యేసుక్రీస్తు వారి గురించిన బోధనలు ఏవైతే ఉన్నవో, యేసుక్రీస్తు యొక్క బోధనలు మనం జిరాక్స్ మిషన్లో పెడితే పౌలు మాటలు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? పౌలు గారి మాటలు ఎవరి మాటలు అంటే క్రీస్తు యొక్క మాటలు. మనం పెట్టేది యేసుక్రీస్తు మాటలే జిరాక్స్ మిషన్లో, కానీ ప్రింటౌట్ మాత్రం ఎవరి మాటలు వస్తాయి చెప్పనా? పౌలు మాటలు వస్తాయి. దానికి అర్థం ఏంటంటే, పోనీ పౌలు మాటలు పెట్టినా ఎవరి మాటలు వస్తాయి చెప్పండి? జీసస్ క్రైస్ట్ మాటలు వచ్చేస్తాయి. ఎందుకంటే అలాంటి పరిపూర్ణముగా యేసుక్రీస్తు యొక్క జ్ఞానం మీద ఆయన ఆనుకొని పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వల్ల.